అది మా వైపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది. గురువుగారు దాన్ని చూసి ఒక పసి పిల్లవాడిని చేరబిలుస్తున్నట్లుగా నవ్వారు. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతూ ఉండడం చూసి నేను గాబరా పడిపోయాను. తాచుపాము తన పరిధిలో కదులుతున్న దాన్ని దేన్నైనా టక్కున కొట్టగలదు. చాలా సందర్భాల్లో పూర్తిగా కదలకుండా ఉండడం ఒక్కటే క్షేమకరం. భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు గురుదేవులు. నేను మనస్సులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. గురువుగారికి అది చాలా చేరువుగా వచ్చిన తర్వాత నిశ్చలంగా నిలిచిపోయింది. ఆయన లాలింపు వైఖరికి ఆకృష్టమైనట్టుంది. భీతావహంగా ఉన్న పడగ క్రమంగా ముడుచుకుపోయింది. అది శ్రీ యుక్తేశ్వర్ గారి కాళ్ల సందులో దూరి అక్కడి నుంచి పొదల్లోకి పోయి అదృశ్యమైంది. గురువుగారు చేతులెందుకు ఆడించారో, పాము కాటెందుకు వెయ్యలేదో అప్పట్లో నాకు అర్థం కాలేదు అంటూ ముగించాడు ప్రఫుల్ల. మన గురుదేవులు ఏ ప్రాణి వల్ల కలిగే ప్రమాద భయానికైనా సరే అతీతులని అప్పుడు గ్రహించాను. నేను ఆశ్రమంలో ఉన్న తొలి నెలల్లో ఒకనాటి మధ్యాహ్నం శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు నా మీద నిలిచి గుచ్చి గుచ్చి చూస్తూ ఉండడం గమనించాను. నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుందా. ఆయన చేసిన వ్యాఖ్య నా మనస్సుకు గుచ్చుకుంది. గుంటలు పడ్డ నా కళ్ళు, ఆర్చుకుపోతున్న శరీరము నాకు నచ్చవు. కానీ అవి చాలా కాలంగా పీడిస్తున్న అజీర్ణ వ్యాధి వల్ల చిన్నప్పటి నుంచి వెంటాడుతున్నాయి. ఎన్నో టానిక్కుల సీసాలు మా ఇంట్లో నా గది షెల్ఫ్ల మీద అలాగే పడి ఉన్నాయి. వాటిల్లో ఒక్కటి నాకు సాయపడలేదు. అస్వస్థమైన శరీరంతో బతికి లాభం ఏమిటని విచారగ్రస్తున్నై నాలో నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. మందులకు పరిమితులున్నాయి, దివ్యమైన సృజనాత్మక శక్తికి పరిమితులు లేవు. ఇది నమ్ము, నువ్వు ఆరోగ్యంగా బలంగా తయారవుతావు అన్నారు గురుదేవులు. ఆయన మాటల మీద నాకు తక్షణమే విశ్వాసం కలిగింది. వాటిలోని సత్యాన్ని నా జీవితానికి వర్తింపచేసి విజయం సాధించగలనన్న నమ్మకం నాకు కలిగించాయి. జబ్బులు నయం చేసే వాళ్లలో చాలామంది దగ్గరికి నేను వెళ్ళాను, కానీ మరొకరెవరూ నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలేదు. రోజు రోజుకు నాకు బాగా ఒళ్ళొచ్చింది. ఆరోగ్యం, బలం పెరిగాయి. శ్రీ యుక్తేశ్వర్ గారి గుప్తమైన ఆశీస్సు ద్వారా 1-2 వారాల్లో అంతకుముందు నేను ఎంత ప్రయత్నించినప్పటికీ సాధించలేనంత బరువు పెరిగాను. నా ఉదర వ్యాధులు శాశ్వతంగా మటుమాయమయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో మా గురుదేవులు మధుమేహం, మూర్ఛ, క్షయ, పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్లకు దివ్యశక్తితో నయం చేయడం కళ్ళారా చూసే భాగ్యం నాకు కలిగింది. చాలా ఏళ్ల క్రిందట నేను కూడా బరువు పెరగాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాణ్ణి. నన్ను నయం చేసిన కొన్నాళ్ళకి గురువుగారు నాతో చెప్తున్నారు. ఒకసారి తీవ్రమైన జబ్బు చేసి కోలుకుంటున్న సమయంలో కాశీలో లాహిరి మహాశయుల్ని దర్శించాను. గురుదేవా, నాకు చాలా జబ్బుగా ఉంటోందండి. బరువు చాలా పౌండ్లు తగ్గిపోయాను. యుక్తేశ్వర్, నీకు నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నాను అనుకుంటున్నావు. నేను ఆశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధానం ఇది. అయితే ఆ తర్వాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అన్నారు. చూస్తాను, రేపటికి నీకు మెరుగనిపించాలని నా విశ్వాసం. ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతి సూచనగా ఆయన మాటల్ని గ్రహించింది సూక్ష్మగ్రాహకమైన నా మనస్సు. మర్నాడు పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళి, గురుదేవా, ఈరోజు ఒంట్లో నాకు బాగా మెరుగ్గా ఉందండి అంటూ సంబరపడుతూ చెప్పాను. నిజమే, ఈరోజు నువ్వు సత్తువు పుంజుకున్నావు అన్నారు లాహిరి మహాశయులు. కాదు గురుదేవా, నాకు సహాయం చేసిన వారు మీరు. కొన్ని వారాల తర్వాత నాకు ఏమాత్రమైనా సత్తువ రావడం ఇదే మొదలు. నిజమే, నీ జబ్బు చాలా తీవ్రంగానే ఉండేది. నీ శరీరం ఇంకా బలహీనంగానే ఉంది. అది రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు అన్నారు లాహిరి మహాశయులు. ఆ బలహీనత వచ్చే అవకాశం ఉందన్న ఆలోచన నాలో వణుకు, భయం పుట్టించింది. మర్నాడు పొద్దున ఈ శరీరాన్ని లాహిరి మహాశయుల ఇంటికి చేరవేయడమే అసాధ్యమైంది. గురుదేవా, మళ్ళీ జబ్బుగా ఉందండి. మా గురుదేవుల చూపు దురవగాహంగా ఉంది. అంటే మళ్ళీ జబ్బు తెచ్చుకున్నావన్నమాట. నాలో ఓర్పు నశించింది. గురుదేవా, రోజు రోజుకి మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని ఇప్పుడు గ్రహించాను.
నేను చెప్పిన నిజమైన సంగతులు మీరు ఎందుకు నమ్మట్లేదో నాకు అర్థం కావడం లేదు అన్నాను. నిన్ను మార్చి మార్చి ఒకసారి బలహీనంగా మరోసారి బలంగా చేస్తున్నది నిజంగా నీ ఆలోచనలే అన్నారు గురువుగారు. నా వైపు ఆప్యాయంగా చూశారు. నీ ఆరోగ్యం నీ అవచేతన మనస్సులో సాగే ఆలోచనల్ని ఖచ్చితంగా ఎలా అనుసరిస్తూ పోతుందో నువ్వే చూసావు. ఆలోచన అనేది విద్యుత్తులాగా, భూమి ఆకర్షణ శక్తిలాగానే ఒకానొక శక్తి. మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తిమంతమైన చైతన్యంలో ఒక విస్ఫులింగం. శక్తియుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నీకు నిరూపించగలను అన్నారు. లాహిరి మహాశయులు వ్యర్థంగా ఏది మాట్లాడారని తెలిసి నేను అత్యంత శ్రద్ధాభక్తులతో కృతజ్ఞతతో ఆయనతో ఇలా అన్నాను. గురుదేవా, ఇప్పుడు నేను బాగా ఉన్నానని, నా వెనకటి బరువు నాకు వచ్చిందని అనుకుంటే అది కూడా జరుగుతుందా? అలాగే జరుగుతుంది, ఈ క్షణంలోనైనా సరే అన్నారు గంభీరంగా గురుదేవులు. ఆయన చూపు నా కళ్ళ మీదే కేంద్రీకరించి ఉంది. తక్షణమే నాలో బలమే కాకుండా బరువు కూడా పెరిగినట్లుగా అనిపించింది. లాహిరి మహాశయులు మౌనం వహించారు. మరికొన్ని గంటల సేపు ఆయన పాద సన్నిధిలో కూర్చొని మా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్ళాను. నేను కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటూ ఉంటాను. నాయనా, ఏమైందిరా నీకు? ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి అంటూ అమ్మ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. నా ఒళ్ళు జబ్బు చేయక ముందు ఎంత నిండుగా దృఢంగా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. నా బరువు తూచుకొని చూస్తే ఒక్క రోజులో 50 పౌండ్లు పెరిగిన సంగతి గమనించాను. 25 kgs ఆన్ ద స్పాట్. అది ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. నా బక్క పలచటి శరీరాన్ని చూసిన స్నేహితులు, పరిచయస్తులు ఒక్కసారి తెల్లబోయారు. వాళ్లలో కొందరు ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకొని లాహిరి మహాశయులకు శిష్యులయ్యారు. బ్రహ్మజ్ఞులైన మా గురుదేవులు ఈ ప్రపంచం సృష్టికర్త ఘనీభూత స్వప్నం తప్ప మరేమీ కాదని ఎరుగుదురు. దివ్య స్వాప్నికుడైన పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వం స్పృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్నాణువుల్ని తమ ఇచ్ఛానుసారంగా ప్రకటితం చేయడం కానీ, లుప్తం చేయడం కానీ, లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావడం కానీ చేయగలరు. సృష్టి అంతా నియమబద్ధమైనది. బాహ్య జగత్తులో పనిచేసే విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టగల సూత్రాల్ని ప్రకృతి నియమాలని అంటున్నారు. కానీ గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయిల్ని, గూఢమైన అంతశ్చేతనను పాలించే సూక్ష్మ నియమాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రాలు యోగశాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి. పదార్థం నిజ స్వభావం తెలుసుకోగలవాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువే కానీ భౌతిక శాస్త్రజ్ఞుడు కాడు. అటువంటి జ్ఞానం వల్లనే క్రీస్తు ఒక సేవకుడికి తన శిష్యుడు తెగ్గోసిన చెవిని మళ్ళీ ఇప్పించాడు. మా గురువుగారు పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానించడంలో సాటి లేనివారు. నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకం ఆయన ప్రసంగాలకు సంబంధించినవే. రత్నాలు పొదిగిన ఆభరణాల వంటి ఆయన ఆలోచనలు అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిదపాలు కాలేదు. నాలో కుదురు లేక శరీరంలో కొద్దిగా కదలిక కనిపించినా, కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణం ఆగిపోయేది. నువ్వు ఇక్కడ లేవు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకనాటి మధ్యాహ్నం తాము చెప్తున్నది ఆపేసి. ఆయన ఎప్పటిలాగానే నా మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారు. గురూజీ, నా కంఠస్వరంలో అభ్యంతరం ధ్వనించింది. నేను కదలలేదు, నా కనురెప్పలాడలేదు. మీరు చెప్పిన ప్రతి మాట మళ్ళీ వినిపించగలను. అయినా పూర్తిగా నువ్వు నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల నీ మనోవేధిలో నువ్వు 3 సంస్థలని సృష్టిస్తున్నావన్న సంగతి చెప్పక తప్పడం లేదు. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థలంలో ఆశ్రమం, ఇంకొకటి కొండ మీద ఆశ్రమం, మరొకటి సముద్రపు ఒడ్డున ఆశ్రమం. నిజానికి అస్పష్టంగా రూపొందిన ఈ ఆలోచనలు నా అవచేతన మనస్సులో లేకపోలేదు. క్షమార్పణ వేడుకుంటున్నట్లుగా ఆయన వైపు చూశాను. అలవోకగా చేసే ఆలోచనలు కూడా ఆకళించుకునే గురువుగారి దగ్గర నేను చేయగలిగిందే ఏముంది? నువ్వు నాకు ఆ హక్కు ఇచ్చావు. నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మ సత్యాల్ని
అవగాహన చేసుకోవడం కష్టం. అవసరమైతే తప్ప నేను ఇతరుల మనస్సుల్లోని ఏకాంతతను భంగం కలిగించను. మనిషికి తన ఆలోచనల్లో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంది. పిలవనిదే పరమేశ్వరుడు కూడా అందులో ప్రవేశించడు. నేను కూడా చొరబడను. మీకెప్పటికీ స్వాగతం గురుదేవా అన్నాను. వాస్తుకళా సంబంధమైన నీ కళలు తర్వాత ఫలిస్తాయిలే, ఇది అధ్యయనానికి సమయం అన్నారు. ఈ విధంగా మా గురుదేవులు సందర్భవశాత్తు నా జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని తమకు తెలిసిన విషయం తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలో వెల్లడించారు. కిశోరప్రాయం నుంచి నాకు వివిధ దృశ్యాల్లో 3 భవనాల ఆకృతులు అస్పష్టంగా కనిపిస్తూ ఉండేవి. ఈ 3 దర్శనాలు శ్రీ యుక్తేశ్వర్ గారు సూచించిన వరుసలోనే భౌతిక రూపం ధరించాయి. మొదట రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లల కోసం యోగా విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. తర్వాత లాస్ ఏంజలస్లో ఒక కొండ మీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా మరో ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఫలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెప్తున్నాను అంటూ గురుదేవులు ఎన్నడూ డంబాలు పలకలేదు. అలా కాకుండా ఇలా జరగచ్చేమో కదూ అంటూ సూచన చేసేవారు. ఆయన నిరాడంబర వాక్కు భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తిని మరుగుపరిచేది. అన్నదాన్ని వెనక్కి తీసుకోవడం అన్నది లేదు. కొద్దిగా తెరమరుగుగా ఆయన చెప్పిన జోస్యాలు తప్పుగా ఎన్నడూ రుజువు అవ్వలేదు. శ్రీ యుక్తేశ్వర్ గారు మితభాషలు. వైఖరిలో యథార్థత ఉండేది. అస్పష్టత కానీ కలలు కనే స్వభావం కానీ ఆయనలో ఏ కొసానా లేదు. ఆయన కాళ్ళు నేల మీదే నిలదొక్కుని ఉండేవి. ఆయన తల స్వర్గధామంలో కుదురుకొని ఉండేది. వ్యవహార దక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయ్యేవారు. సాధుత్వం అంటే మూగతనం కాదు, దివ్యానుభూతులు అసక్తుణ్ణి చేసేవేమీ కావు అంటారు ఆయన. క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీక్షణమైన బుద్ధికి ప్రేరకమవుతుంది అనేవారు. మా గురుదేవులు అది భౌతిక క్షేత్రాలని గురించి చర్చించడానికి విముఖులు. అంటే సూక్ష్మలోకాలు, కారణలోకాలు, ఊర్ధ్వలోకాలు ఇవన్నీ చర్చించేవారు కాదట. ఆయన ప్రసరించే ఒకే ఒక అద్భుత ప్రభ పరిపూర్ణమైన సరళత్వం. సంభాషణ చేసేటప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగించే ప్రస్తావనలేవీ రాకుండా చూసేవారు. పనిలో ఆయన విలక్షణత స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేది. చాలామంది బోధకులు అలౌకిక ఘటనల గురించి మాట్లాడేవారే కానీ చేసి చూపించగలిగేది శూన్యం. శ్రీ యుక్తేశ్వర్ గారు సూక్ష్మ నియమాల గురించి చెప్పడం అరుదు, కానీ వాటి చేత తమ సంకల్పానుసారంగా రహస్యంగా పని చేయించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఆంతరిక ప్రేరణ పొందితేనే కానీ అలౌకిక అద్భుత చర్య ఏది చేయడు అని వివరించారు గురుదేవులు.